చూస్తున్నాం. కేసీనేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ట్వీట్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా కూడా ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చూసిన వారందరూ కూడా ఒకంత షాక్ కి గురైనట్లు చెప్పొచ్చు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేసీనేని నాని ట్వీట్ చేశారు. అయితే ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి కూడా ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అని చెప్పి కూడా కేసీనేని నాని ట్వీట్ చేశారు. మరోవైపు చూసుకుంటే ఈ ఎలక్షన్స్ ముందర జరిగిన పరిణామాలను చూసాము. కేసీనేని నాని టీడీపీ నుంచి వైసీపీకి రావటము, అదేవిధంగా టీడీపీ వాళ్ళు కేసీనేని నానిని వైసీపీ కోవర్ట్ అని అనటము, ఇటువంటి రాజకీయాలు చూసాము. తర్వాత ఆయన వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే ఖచ్చితంగా ఆయన గెలుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆయన ఓడిపోవటం జరిగింది. కేసీనేని చిన్ని గెలవటం జరిగింది. ఇక వీటన్నిటి తర్వాత కూడా ఇప్పుడు ఆయన ఎంపీగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అని చెప్పి కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అంటే ఇక నుంచి కేసీనేని నాని ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటం అనేది జరగదు. దానికి సంబంధించిన ట్వీట్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక కేసీనేని నాని ట్వీట్ గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, కేసీనేని నాని ట్వీట్ చూసిన తర్వాత కూడా అందరూ షాక్ కి గురైన పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అసలు డీటెయిల్స్ ఏంటి ఈ ట్వీట్ మీద? ప్రధానంగా చూసుకుంటే కనుక రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నాననే సారాంశంతోనే ఈయన కేసీనేని నాని కూడా మాజీ ఎంపీ ట్వీట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 2 సార్లు విజయవాడ ఎంపీగా కూడా ఆయన గెలుపొందడం జరిగింది. మొదటగా కూడా పీఆర్పీ నుంచి ఆయన రాజకీయ ప్రస్తావనని స్టార్ట్ చేసిన పరిస్థితి. విజయవాడ తరపు నుంచి, అప్పుడు పీఆర్పీ తరపు నుంచి కూడా విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. తర్వాత టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2014లో ఎంపీగా కూడా గెలుపొందడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టాటా ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని సేవలు కేసీనేని నాని అందించిన పరిస్థితి. తర్వాత 2019 టైంలో కూడా వైసీపీ ప్రభంజనంలో కూడా ఇక్కడ విజయవాడ ఎంపీగా కూడా కేసీనేని నాని గెలుపొందడం జరిగింది. కేసీనేని నాని టికెట్ ఆశిస్తూ కూడా టీడీపీలో కొనసాగారు. కానీ టీడీపీ టికెట్ అక్కడ నిరాకరించడం జరిగింది. ఆయన వైసీపీలో జాయిన్ అవటం, వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. తమ్ముడి చేతిలోనే ఓడిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక ట్వీట్ అయితే ఈరోజు సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ఈ ట్వీట్స్ కనుక ఒకసారి చూసుకుంటే కనుక జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానంటూ కూడా ఆయన ట్వీట్ స్టార్టింగ్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నా రాజకీయ ప్రయాణాన్ని ముగించున్నానంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. 2 పర్యాయాలు పార్లమెంటుగా సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవం దక్కిందంటూ కూడా ఆయన వెల్లడించడం, అలాగే విజయవాడ ప్రజల స్థైర్యం మరియు దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే వారి తిరుగులేని మద్దతు, అంటే విజయవాడ పార్లమెంటు ప్రజల తిరుగులేని మద్దతు నేను ప్రగాఢ కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అలాగే నేను రాజకీయ రంగానికి దూరం అవుతున్నా, విజయవాడ పట్ల నా నిబద్ధత బలంగానే ఉందంటూ కూడా, అంటే రాజకీయాలకు దూరం అవుతున్నా కూడా ప్రజలకు దగ్గరగానే ఉంటానంటూ కూడా ట్వీట్ సారాంశం కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటానంటూ కూడా ఆయన వెల్లడించారు. అంటే ఆయన రాజకీయ వారసురాలుగా ఇప్పటికే శ్వేతను ఆయన ప్రకటించడం జరిగింది.
విజయవాడ మున్సిపల్ శాఖకు సంబంధించిన ఎలక్షన్లు జరిగినప్పుడు అక్కడ కార్పొరేటర్గా కూడా ఆమె పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం తరపు నుంచి కార్పొరేటర్గా పోటీ చేయడం గెలుపొందినప్పటికీ కూడా ఎక్కువ స్థానాలు వైసీపీ ఇక్కడ కైవసం చేసుకోవడం నేపథ్యంలో కూడా ఉంది. వైసీపీ ఇక్కడ మేయర్గా కూడా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోనే ఆమె రాజకీయ వారసురాలుగా కూడా కేశినేని నాని వారసురాలు కూడా ఆమె ముందుకు రావడం జరిగింది. అయితే మనం ఈ ట్వీట్ సారాంశం చూసుకుంటే ఆయనకు రాజకీయాల నుంచి దూరం అయినప్పటికీ కూతురు శ్వేతతో కూడా రాజకీయం కొనసాగించే అవకాశం కూడా కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఇంకోసారి ఈ ట్వీట్ అనేది చూస్తే కనుక నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే నేను తదుపరి అధ్యాయానికి వెళ్తున్నప్పుడు నేను ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలు మరియు అమూల్యమైన విజయవాడ పార్లమెంట్ పరిధిలో రాజకీయ ప్రస్థానం దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాలు ఆయన కొనసాగించిన పరిస్థితి, ఇక్కడ జరిగిన పరిస్థితులు, ఆయన ఎంపీగా పోటీ చేసిన సందర్భాలు, గెలుపొందిన సందర్భాలతో పాటు ప్రజలు ఆయనకి ఇచ్చిన గౌరవ మర్యాదలు కూడా స్వీకరిస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే విజయవాడ అభివృద్ధి శ్రేయస్సుల కోసం పాటుపడుతూ కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు, అంటే కొత్తగా ఎవరైతే వాళ్ళ తమ్ముడు ఎన్నుకోవడం జరిగింది, కేసీని చిన్ని ఇక్కడ ఎన్నుకోవడం, విజయవాడ పార్లమెంట్ నుంచి ఎన్నుకోవడం జరిగింది, వారికి అభినందనలు తెలుపుతున్నట్టుగా, అంటే ఇక్కడ కానీ విజయవాడ కేసినేని చిన్ని గాని నాని గాని కొంచెం వ్యతిరేకత అన్నదమ్ములైనప్పటికీ వాళ్ళకి ఆ కుటుంబ సమస్యలు ఉన్న నేపథ్యంలో కూడా వేరే వేరే పార్టీల నుంచి కూడా పోటీ చేయడం మనం చూస్తానే ఉన్నాం. ఆయన స్వయంగా అన్న మీద కూడా గెలుపొందడం జరిగింది. దానికి సంబంధించి ప్రజాప్రతినిధులు, విజయవాడకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారని ఇండైరెక్ట్ గా వాళ్ళ తమ్ముడికి కూడా శుభాకాంక్షలు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అలాగే విజయవాడ ప్రజలకు దేవులతో పాటు సేవ చేసే అపురూపమైన అవకాశం కల్పించినందుకు మరోసారి వారి కృతజ్ఞతలు అంటూ కూడా ఆయన ట్వీట్ సారాంశం అయితే ముగించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే మల్లికార్జున్, ఎప్పుడూ కూడా రాజకీయాల్లో గెలుపోటములు అనేవి సహజం. అయితే కేసినేని చిన్ని చేతిలో ఓడిపోవటం వల్ల, తన తమ్ముడు చేతిలోనే ఓడిపోవటం వల్ల ఇప్పుడు ఇలా రాజకీయాలకు దూరంగా వెళ్తున్నాను, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది అనుకోవచ్చా? అదే కారణంగా చూడొచ్చా? ఎందుకంటే టీడీపీలో తనకి గౌరవ స్థానం, అంటే 2 సార్లు ఎంపీగా గెలుపొందడం జరిగింది. తన కుమార్తె రాజకీయ విషయంలో కూడా టీడీపీ ఆచితూచి అడుగులే సందర్భాలు కూడా ఉన్నాయి. విజయవాడ మేయర్ గా కూడా అవకాశం కల్పిస్తామని అప్పుడు టీడీపీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే విజయవాడలో కూడా ఒక వార్డు నుంచి కార్పొరేటర్ గా గెలుపొందడం కూడా జరిగింది. అనుకున్న రీతిలో సీట్లు రాని పక్షంలో శాసనసభ పక్షనేతగా, అంటే మున్సిపల్ శాఖ సంబంధించిన అక్కడ ఏదైతే ఉందో ఈ మున్సిపాలిటీ పరిధిలో కూడా నగరపాలక సంస్థ పరిధిలో సంబంధించి టీడీపీ తరఫు నుంచి శాసన పక్ష నేతగా కూడా కేశినేని శ్వేత పనిచేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ కొనసాగుతున్న సమయంలో ఉన్న టీడీపీ తరఫు నుంచి ఎంపీ సీట్ అనేది కంపల్సరీగా చిన్నికి ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన పార్టీ మారడం జరిగింది. అక్కడ ఆ తమ్ముడి పైన కూడా గెలవాలని చాలా కృషి చేసినప్పటికీ అక్కడ ఎన్నికలైతే చాలా బలంగా జరగటం, చిన్ని గెలవటంతో పాటు కూడా ఆయన రాజకీయానికి సంబంధించి విరమణ తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.